హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్తో చిన్నపిల్లలకి అంటే 1 to 5 years బేబీస్కి ఏ విధంగా ఫ్రాక్ అనేది మనం కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా 1 మీటర్ వచ్చేసి కాటన్ క్లాత్ తీసుకున్నాను. అలాగే దానికోసం పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా. మీ దగ్గర అందుబాటులో ఉంటే కాటన్ లైనింగ్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని ఫస్ట్ ఇలా పరుచుకొని లెంత్ అనేది ఫస్ట్ మనం తీసుకునే ఈ ఫ్రాక్కి లెంత్ ఎటు సైడ్ వస్తుందో చెక్ చేసుకోవాలి. చూడండి, యాక్చువల్గా ఈ అంచులు అనేటివి కింది భాగానికి రావాలి అనుకుంటే గిన లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. లేదు ఎలా అయినా పర్లేదు అనుకుంటే గిన ఇటు సైడ్ నుంచి లెంత్ అనేది తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ విడ్త్ అనేది కొంచెం ఎక్కువగా రావాలి అనుకుంటున్నా. దానికోసం అనేసి నేను ఇటు సైడ్ ఈ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదండి, ఇలా ఈ ఓపెన్ పార్ట్ సైడ్ వచ్చేసి నేను లెంత్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి, నేను ఆల్ట్రేషన్ చేసే ఈ యొక్క ఫ్రాక్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ 15 ఇంచెస్ని నేను ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుంటున్నా. చూడండి, 15 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ 15 ఇంచెస్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్నాక నేను స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2 పార్ట్స్ వస్తాయి మనకు. ఇది వచ్చేసి మొత్తము ప్రిల్స్ తర పెట్టుకొని మనము ఈ బాటమ్ పార్ట్ అనేది మనము స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన ఈ క్లాత్లో బాడీ పార్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా మిగిలిన ఈ బాడీ పార్ట్ కోసం వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి యాక్చువల్గా 10 ఇంచెస్ లెంత్ అండి, పైన 11 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్. చూడండి, 7.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ని నేను సపరేట్గా ఈ విధంగా సపరేట్గా కట్ చేసుకుంటున్నా, ఫ్రంట్ టు బ్యాక్ అనేది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఈ క్లాత్స్ అనేటివి అన్నీ కూడా ఇలా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, చిన్నపిల్లలు కాబట్టి నేను షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకే ఫ్రీ హ్యాండ్స్ పెడుతున్నారు కాబట్టి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి మీ ఇష్టం, డిజైన్ ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. బట్ నేను 4 to 4.5 ఇంచెస్ వరకు కూడా 5 years బేబీస్కి తీసుకోవచ్చు. ఇలా
4.5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ని వచ్చేసి నెక్ విడ్త్గా మార్కింగ్ చేసుకున్నాం. నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్. అలాగే ఈ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఈ షేప్ అనేది మనం ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు అండి. ఫస్ట్ నేను వచ్చేసి నార్మల్ బోట్ నెక్ టైప్లో కొంచెం ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నా. దానికి ఇలా ఒక 1/2 ఇంచ్కి చిన్న మార్కింగ్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు కాబట్టి మేము అందాజుగా ఇలా చిన్న మార్కింగ్ తీసుకొని కట్ చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫ్రాక్స్ వేటికైనా సరే ఈ క్రాస్ అనేది ఒక 1/2 ఇంచ్ మనం క్రాస్ తీసుకోవాలి. అప్పుడు అంచులు అనేటివి మనం కుట్టిన తర్వాత ఒక సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను ఈ నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకుంటున్నా ఈ డ్రెస్కి. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా నేను ఇక్కడ చిన్నగా తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది అని. ఇక్కడ వచ్చేసి ప్రిల్స్తో హ్యాండ్స్కి నేను సెట్ చేసుకుంటా. దానికోసం నేను ఈ నెక్ లెంత్ వచ్చేసి చిన్నగా తీసుకున్నా. ఈ విధంగా ఫస్ట్ బాడీ పార్ట్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా మనము ఈ 1 మీటర్ బ్లౌజ్ ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ప్రిల్స్ చేసి దీనికి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పరుచుకున్న తర్వాత చిన్నపిల్లలకి లైనింగ్ అనేది కొంచెమైనా సరిపోతుందండి, ఫుల్గా ఏం అవసరం లేదు. చూడండి, నేను కొంచెమే తీసుకుంటున్నాను. లేదు అంటే ఈ కింది భాగంలో కుట్టి స్ట్రైట్గా పైకి తీసుకెళ్ళచ్చు, అంటే స్టిఫ్గా ఉండడం కోసం. ఇది కాటన్ క్లాత్ కాబట్టి సేమ్ ఫస్ట్ దీనిపైన క్లాత్ తీసుకొని దీనికి ఆల్ట్రేషన్ చేసి మొత్తం కూడా చేసుకోవచ్చు. అలా కూడా నేను చూపిస్తాను. చూడండి, దీనికి ఈక్వల్గానే తీసుకుంటున్నా. ఈ విధంగా ఇది వచ్చేసి నేను డబల్ ఫోల్డ్లో తీసుకున్నానండి. పన్నా వచ్చేసి కొంచెం తక్కువగానే వస్తుంది లోపల భాగం, ఎందుకంటే ఇది నేను ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు తక్కువ వస్తుంది. దీనికి లైట్గా ప్రిల్స్ పెట్టుకుంటా, దానికోసం అనేసి ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్లో చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, చూడండి, ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా
ఇలా స్ట్రైట్గా ఎందుకు కట్ చేసుకుంటున్నాను అంటే ఇది వచ్చేసి పిల్లలకు మన బ్లౌజ్ లాగా అంటే స్టిచ్చింగ్ అనేది అవుట్ సైడ్ కనిపిస్తే కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. దానికోసం ప్రతి ఒక్కటి కూడా ఆల్ట్రేషన్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది చేసుకుంటా. దానికోసం నేను ఇలా స్ట్రైట్గానే ఈ బాడీ పార్ట్ అనేది తీసుకున్నాను. చూడండి ఇలా. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం తక్కువే ఇలా జాయిన్ చేసుకుంటే మనకు చిన్నపిల్లలు వేసుకునే ఫ్రాక్ అనేది సమ్మర్ ఫ్రాక్ అండి. ఇది నేను తీసుకున్న ఈ క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్. చిన్నపిల్లలకి సమ్మర్ ఫ్రాక్ని ఈజీగా కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.